నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. టుడే రెసిపీ వాస్ నేతి సున్నుండలండి. క్రిస్మస్ వచ్చింది కదా! మరి ఇంట్లోనైతే ఫెస్టివల్‌కి మనం పిండి వంటలైతే చేస్తాం కదా! ఫస్ట్ అయితే నేను నేతి సున్నుండలైతే తయారు చేస్తున్నామండి. మరి నేతి సున్నుండలు చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇలాంటి సున్నుండలు మీరెప్పుడు తిని ఉండరు. నేను చేసే ప్రాసెస్ వేరండి. నేను చేసే పిండి కలిపే విధానం వేరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒకసారి నేను చేసినట్టయితే ట్రై చేయండి. మీరే చూస్తున్నారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో విరపడం వల్ల అలా అనిపిస్తుందండి. ఇదైతే పంచదార సున్నుండండి. మరి ఇంక మీరు నోట్లో పెట్టారంటే కరిగిపోవాల్సిందే అంత టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే ఇవి బెల్లం సున్నుండలండి. నేను ఒక కేజీ మినపప్పునైతే ఆడించుకున్నాను. ఆడించుకొని 3 గ్లాసులు పంచదార సున్నుండలు, 1 గ్లాసు బెల్లం సున్నుండలైతే చేశానండి. బెల్లం సున్నుండలైతే అమ్మమ్మలు, నానమ్మల కాలంలో అయితే వాళ్ళు ఆడించేసుకొని బెల్లంతో పాటు పిండిని నూరి ఉండ చేసేవారండి. అలాగే మీరేం చేయాల్సిన అవసరం లేదు. నేను సులువైన పద్ధతిలోనైతే మీకు నేతి సున్నుండలని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. అంతకన్నా ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ చూస్తున్న ప్రతి వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సున్నుండలు ఎవ్వరు చేసినా ఈజీగా చేసేసుకోగలరండి. మీకు అర్థమయ్యే విధంగానే నేను రెసిపీ ప్రాసెస్‌నంతటిని చూపిస్తున్నాను. మీకు చూపిస్తున్న గ్లాస్‌తో ఒక గ్లాస్ మినపప్పు కదండీ చూపించాను మీకు. అదే గ్లాస్‌తో 4 గ్లాసులు మినపప్పు అంటే కేజీ మినపప్పు తీసుకున్నాను. మీరు కేజీ లెక్కన చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మినపప్పు అంతటిని మనం వేపేసుకోవాలి. చూసారు కదా! నేను ముందే వేపి పెట్టుకున్నాను ఒక 3 గ్లాసులని. ఒక గ్లాస్ వేపి చూపిస్తున్నాను. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన ప్లేట్‌లో వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేసేసుకొని సేమ్ అదే మినపప్పులో వేసేసుకోవాలి. కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. మరీ ఎక్కువ కలర్ మారాల్సిన అవసరం లేదు. చూసారు కదా! ఈ విధంగా లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా మినపప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్నంతటిని బాగా కలిపేసుకొని చల్లారిన తర్వాత మిల్లాడించుకోవాలండి. పిండైతే ఆడించేసేసుకున్నానండి. ఒక 3 గ్లాసులైతే పంచదార సున్నుండలకైతే తీస్తున్నాను. సేమ్ అదే గ్లాస్ తోటి మీకు కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అనేది తెలుస్తుంది. మీరు ఏ కప్పు తీసుకున్నా, గ్లాస్ తీసుకున్నా నేను చేసిన విధంగా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తాయి. సేమ్ అదే గ్లాస్‌తో 3 గ్లాసులు పంచదార పొడి వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే సేమ్ అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ మరలా మినపపిండి వేస్తున్నానండి. సేమ్ అదే గ్లాస్‌తో తీసుకున్నాను. ఒక గ్లాసు మినపపిండి. ఇది బెల్లం సున్నుండలకి. నేను బెల్లాన్ని మిక్సీలో వేసేసుకున్నానండి. ఈ విధంగా పేస్ట్ అయితే అయ్యింది. నీళ్ళైతే నేనేం వేయలేదు. ఈ పెద్ద స్పూన్ తోటైతే ఒక 2 స్పూన్ల బెల్లం వేస్తున్నాను. కరెక్ట్‌గా సరిపోతుందండి తీపనేది. చూసారు కదా ఎంత జిగురుగా ఉందో. చక్కగా బెల్లం సున్నుండలు కూడా ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన బెల్లం అంతా మినపపిండికి పట్టే విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక లోతు గరిటె తీసుకొని ఆ గరిటెతో ఒక 3 గరిటెలు నెయ్యి వేసుకోవాలండి. ఇది బెల్లం సున్నుండల ప్రాసెస్. 3 గరిటెల నెయ్యిని వేసుకుంటూ పిండినంతటిని చక్కగా నేను చూపిస్తున్న విధంగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిసిపోయింది కదా! దీన్నంతటిని చక్కగా మరొకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ప్లేట్‌లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా, సులువుగా చేసేసుకోగలిగే బెల్లం మినప సున్నుండలైతే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా! ఎంత సులువుగా చేసుకోవచ్చో. బెల్లం నేతి సున్నుండలు ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదండీ! ఇప్పుడు పంచదారతో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. 3 గ్లాసుల మినప్పిండికి 3 గ్లాసుల పంచదార వేసేసాను. అలాగే ఈ సేమ్ అదే స్పూన్‌తో 3 స్పూన్ల ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. సేమ్ అదే గ్లాస్ తోటి 1 ½ గ్లాస్ ఘీ వేసుకోవాలండి. ఈ ఘీ మేము ఇంట్లో తయారు చేసిందే. అది ఎలా చేయాలన్నది నేను ఇంకొక వీడియో ద్వారా మీకు నేను చేసి చూపిస్తానండి. ఘీ ఇంట్లోనే చక్కగా తీసేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న 1 ½ గ్లాస్ ఘీని దీనంతట్లో పిండినంతట్లో వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఒక గ్లాస్ అయితే ఏసేసాను. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా! దీన్నంతటిని కూడా వేసేసుకొని ఈ ఘీ అంతా పిండికి చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి. చాలా చాలా బావుంటాయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చూస్తున్నారు కదా! పిండంతా ఈ విధంగా మనకి నెయ్యంతా పిండికి పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. పిండంతా చక్కగా కలిసేసిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకుంటే పంచదార నేతి సున్నుండలైతే రెడీ అయిపోయినట్లేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎవ్వరు చేసినా సరే ఈజీగా చేసేసుకోగలరు. నేను చూపించిన ప్రాసెస్‌లో అయితే చూడండి. చేసి చూడండి. ఇలాగా చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని ప్లేట్‌లోకి వేసేసుకోవడమేనండి.
ఇదిగోండి పంచదార సున్నుండలు, బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చాలా సులువుగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ శ్రమ కూడా ఉండదండి. ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు ఈ బెల్లం సున్నుండల్ని, పంచదార సున్నుండల్ని. మరి నేను చేసిన ఈ 2 రకాల సున్నుండల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఇంకా మరి నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందేనండి. తినని వాళ్ళు మిమ్మల్ని పొగడకుండా ఉండరు. అంత టేస్ట్‌గా అయితే ఉంటాయి. బెల్లం సున్నుండలు కూడా అంతే రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ట్రై చేయాలనుకుంటే నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైమే మీకు మంచి రిజల్ట్ అనేదొస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయి. మరి నన్ను నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవ్వరూ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. లైక్ కూడా చేయట్లేదండి. మరి దయచేసి నన్ను నా ఛానల్‌ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకొస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ స్వప్న.